The next problem, Cramer's rule. 2x minus y plus 3z is equal to 9, x plus y plus z is equal to 6, x minus y plus z is equal to 2. So, ముందుగా డెల్టా A లేక డెల్టా 3 ఈక్వేషన్స్లో ఉన్నటువంటి xyz ల కోఎఫిషియెంట్స్ 2, -1, 3 అది ఫస్ట్ రో, 1, 1, 1 సెకండ్ రో, 1, -1, 1 థర్డ్ రో. ఆ విధంగా తీసుకుంటాం మనం. సో నౌ వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అలాంగ్ R1 పరంగా మనం ఎక్స్పాండ్ చేసినట్లయితే 2 ఇంటూ దిస్ ఈజ్ R1, R2, R3 2 ఇంటూ 2 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే రిమైనింగ్ 4 ఎలిమెంట్స్ 1 ఇంటూ 1 1 ఫార్ములా మైనస్ దిస్ ఈజ్ 1 -1 -1 ఇంటూ మైనస్ ప్లస్ 1 నెక్స్ట్ ఫార్ములా మైనస్ సెకండ్ ఎలిమెంట్ -1 ఉంది. ఈ ఎలిమెంట్ ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ 1 ఇంటూ 1 1 -1 ఇంటూ 1 1 1 -1 నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 3 ఇంటూ 3 ఉన్నటువంటి రో వదిలేయాలి, కాలం వదిలేయాలి, రిమైనింగ్ 4 1 ఇంటూ -1 -1 ఇంటూ 1 1 సో 2 ఇంటూ 1 ప్లస్ 1 2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 -1 0 ప్లస్ 3 ఇంటూ -1 -2 సో 2 2 4 plus 1 0 0 3 minus 2 minus 6 which gives 4 minus 6 means -2. That is the value of delta. Next delta 1. So delta 1 అంటే ఏలో ఉన్నటువంటి ఫస్ట్ కాలంలో ఉన్న ఎలిమెంట్స్ తీసివేసి ఈ 9 6 2 డీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. సో 9 6 2 సో సెకండ్ కాలం థర్డ్ కాలం యాస్టీస్ ఉంటాయి. -1 1 -1 -1 థర్డ్ కాలం 3 1 1 3 1 1 సో ఎక్స్పాండింగ్ అలాంగ్ R1. సో ఫస్ట్ 9 ఇంటూ 9 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ 1 ఇంటూ 1 1 ఫార్ములా మైనస్ 1 -1 -1 ప్లస్ 1 నెక్స్ట్ ఫార్ములా మైనస్ సెకండ్ ఎలిమెంట్ -1 ఇంటూ -1 ఉన్నటువంటి రో కాలం వదిలేయాలి. 6 1 2 1 6 1 6 -1 2 2 సో 6 -2 వస్తుంది. నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 3 ఇంటూ 3 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే 6 1 2 -1 6 -1 -6 1 ఇంటూ 2 2 సో -6 -2 -6 -2 okay. So 9 into 2 minus into minus plus 1 into 6 minus 2 gives 4 plus 3 into -6 -2 -8. So 9 2 is 18 plus 1 4 is 4 3 -8 is -24. Okay, 18 plus 4 22 -24 which gives -2. This is delta 1. Next delta 2. So replace the second column of A with the elements of D. Second column తీసేసి 9 6 2 నోట్ చేసుకోవాలి. ఫస్ట్ కాలం థర్డ్ కాలం యాస్టీస్ 2 1 1 9 6 2 3 1 1 ఓకే. సో ఎక్స్పాండింగ్ అలాంగ్ R1. సో 2 ఇంటూ 2 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే 6 1 2 1 6 1 6 -1 2 2 నెక్స్ట్ -9 ఇంటూ ఓకే 9 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే 1 1 1 1 1 1 1 -1 1 1 నెక్స్ట్ థర్డ్ ఎలిమెంట్ 3 ఇంటూ 3 ఉన్నటువంటి రో వదిలేయాలి, కాలం వదిలేయాలి. ఈ 4 ఎలిమెంట్స్ ఫస్ట్ 1 ఇంటూ 2 2 -6 1 6 సో 2 ఇంటూ 6 -2 gives 4 -9 ఇంటూ 0 plus 3 into 2 minus 6 gives -4. Okay. So 2 4 is 8 minus 9 0 0 3 minus 4 is -12. 8 minus 4 gives 8 minus 12 gives -4. That is delta 2. Next delta 3. So delta 3, replace the third column of A with the elements of D.
ఏలో ఉన్నటువంటి థర్డ్ కాలంని తీసివేసి డీలో ఉన్న ఎలిమెంట్స్ రాసుకోవాలి. సో ఫస్ట్ కాలం 2 1 1, సెకండ్ కాలం -1 1 1 -1, థర్డ్ కాలం 9 6 2. సో థర్డ్ కాలం రీప్లేస్ చేసి డీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ కాన్స్టెంట్స్ నోట్ చేసుకుంటాం. సో ఎక్స్పాండింగ్ అలాంగ్ R1 2 into 2 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే ఈ 4 ఎలిమెంట్స్ 1 into 2 2 -6 -1 -6 -+ 6. నెక్స్ట్ ఫార్ములా మైనస్ సెకండ్ ఎలిమెంట్ -1 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే 1 6 1 2 రో కాలం వదిలేయాలి 1 6 1 2. ఫస్ట్ 1 into 2 2 -6 into 1 6. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 9 into 9 ఉన్నటువంటి రో కాలం వదిలేస్తే 1 1 1 -1 1 -1 ఫార్ములా మైనస్ నెక్స్ట్ 1 1 1. సో 2 into 8 2 + 6 8 -+ 1 into 2 - 6 -4 plus 9 into -1 -1 -2. So 2 8 is 16 -4 plus into -1 4 is 4 plus into -9 2 is 18. Okay, -4 -18 -22, 16 -22 which gives -6. This is a delta 3. Therefore x is equal to delta 1 by delta 1 which is -2, delta also -2. So -2 cancel అయిపోతే 1 వస్తుంది. y is equal to delta 2 by delta 2 is -4, delta is -2. 2 1 2 2. So minus cancel, we get 2. Z is equal to delta 3 by delta 3 is -6, delta is -2. Minus cancel, 2 1 2 3. Therefore finally x is equal to 1, y is equal to 2, z is equal to 3. That is the answer.